అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతోనే భారతదేశం సుభిక్షంగా ఉందని విశాఖ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా దక్షిణ నియోజకవర్గంలోని ఏవిఎన్ కళాశాల వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సమాన రాజ్యాంగ ఫలాలను అందించాలనే లక్ష్యంతో నాడు రాజ్యాంగాన్ని రచించారని, అయితే పలు పార్టీలు ఆయా రాజ్యాంగాన్ని సైతం అమలు చేయటం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలోని విశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొంప గోవిందరాజు, దక్షిణ అభ్యర్థి వాసుపల్లి సంతోష్ తో పాటుగా పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సినిమా నిర్మాత రండి, మన బాబాసాహెబ్ గౌతమ్ బాబా, మన ఈ రాష్ట్రానికి గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఆడమ్స్ గారు, ఆయన లెగలేరు కాబట్టి ఆ విధంగా మేము అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. కాబట్టి ఇది పార్టీకి అతీతంగా కాంగ్రెస్ పార్టీ నిర్మాత సత్యారెడ్డి గారు, అభ్యర్థి అయినటువంటి విశాఖపట్నం డిసిసి ప్రెసిడెంట్. ఒక రోజు అంబేద్కర్ జయంతి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. 37వ వార్డు సౌత్ ఎమ్మెల్యేగా వాసుపల్లి సంతోష్ గారు పోటీ చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ గతంలో కాంగ్రెస్ ఉంటే హయాంలో ఈ రోజు ఈ సౌత్ నియోజకవర్గం ఎంత అభివృద్ధి చెందిందో, ఎంత ఆనంద అభిమానాలతో ఉండేవారో, రేపు రానున్న కాలంలో కూడా మా సౌత్ అభ్యర్థి వాసుపల్లి సంతోష్ గారు మరియు ఈ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి సత్యారెడ్డి గారు గతంలో సుబ్బరామరెడ్డి అంటే ఎలాగ ఉండేవాడు అంతకంటే సుబ్బరామరెడ్డి మర్చిపోయే స్థాయి మన సత్యారెడ్డి గారు చేస్తారని విశాఖ జిల్లా కాంగ్రెస్ తరఫున మీ అందరికీ తెలియజేస్తున్నాం. చేతులెత్తి నమస్కరిస్తూ, అంబేద్కర్ గారి భారత రాజ్యాంగం రాయటం వల్లే ఈ రోజు భారతదేశం సుభిక్షంగా ఉండి ప్రపంచ దేశాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్ట బావుట ఎగురుతుందని, చరిత్ర ఉన్నంత కాలం, సూర్యచంద్రులు ఉన్నంత కాలం ఆయన రాసిన రాజ్యాంగమే ఈ భారతదేశానికి శ్రీరామ రక్షని, బుద్ధం శరణం గచ్చామి అన్న ఆయన సిద్ధాంతం కూడా ప్రజల్లోకి వెళ్లి శాంతి సౌఖ్యాలతో ఈ భారతదేశం విలసిల్లాలని, అలానే ఈ సౌత్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి తమ్ముడు వాసుపల్లి సంతోష్ కుమార్ ని గెలిపించాలని, పార్లమెంటు అభ్యర్థిగా హస్తం గుర్తు పైన పోటీ చేస్తున్న నన్ను సత్యారెడ్డినైనా నన్ను కూడా గెలిపించాలని రెల్లి వీధి వారినైనా మీ అందరినీ చేతులెత్తి నమస్కరిస్తూ, జై కాంగ్రెస్, జై అంబేద్కర్ గారు.